శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పర్వదినం ఈ పర్వదినాన్న ప్రతి సంవత్సరం కూడా శ్రీ పొద్దా శివాజీ గారి ఆర్థిక సహాయంతో చక్కనైన అన్నదాన కార్యక్రమం ఆయన పేరు తగ్గ శివాజీ గారి ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి పర్వదినాన్ని వేలాది మందికి భోజనాలు పెడుతూ అన్నదాన కార్యక్రమం లేకుండా ఎవరికి లేదనుకుంటా ప్రతి సంవత్సరం లాస్ట్ 4-4:30 వరకు కూడా భోజనాలు జరుగుతున్నాయంటే ఆ వీరాంజనేయ ఆయన కృప వల్ల శ్రీ బుద్ధా శివాజీ గారు ఎంతో కష్టపడి ప్రతి సంవత్సరం కూడా ఆయనకి భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం 50 ఏళ్లుగా భోజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాన్ని ఏ కార్యక్రమానికి అతని దగ్గరికి వెళితే లేదని అనుకుంటా సహాయం చేసే మనిషి శ్రీ బుద్ధా శివాజీ గారికి ఆ భగవంతుడు నుండి నీరేళ్లు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చక్కనైన కార్యక్రమం. ఇవాళ ఆంజనేయ స్వామి పవర్ఫుల్ గాలి వాయుపుత్రుడు కాబట్టి గాలి ధూళి ఏమున్నా సరే ఆయన ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి వేపగుంట్లో ఈ బొమ్మ దగ్గరే ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి. ఈ ఆంజనేయ స్వామి బొమ్మ కట్టగానే అప్పుడు ఎవరు మన మామిడి జగ్గారావు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కలిపి ఈ ఆంజనేయ స్వామి గుడి వేపగుంట నవయుగ కల్చరల్ అసోసియేషన్ పెట్టిన తర్వాత ఈ కార్యక్రమం ఆంజనేయ స్వామి గుడి కట్టడం జరిగింది. ఈ కట్టడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు ఉంటున్నాయి. అలాగే డ్రైవర్లు కానీ ఈ చుట్టుపక్కల ఎంత ఏరియా డెవలప్మెంట్ అయిందంటే ఆంజనేయ స్వామి గుడి కట్టిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే బుద్ధా శివాజీ గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఇవ్వాలని ఆయన తెల్లవారు లేచిన వెంటనే ఏ కార్యక్రమానికి వెళ్ళాలంటే ముందు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాతే ఏ కార్యక్రమానికి వెళ్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామి అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వాలని చుట్టుపక్కల ప్రాంతాలకి ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ వేపగుంట ఆంజనేయ స్వామి ఈ చుట్టుపక్కలకి ఇదే కట్టడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామి బొమ్మ కట్టిన తర్వాత ఈ బొమ్మ కట్టిన తర్వాత వేలాది బొమ్మలు కట్టారు. ఆ బొమ్మలు కట్టిన వాళ్ళు పెందుర్తి ప్రసాద్ ఆర్ట్స్ అని ఒక విశ్వ బ్రాహ్మణి కట్టింది. అతను చాలా చక్కగా కట్టిన తర్వాత ఈ వేలాది గుళ్ళు తయారయ్యాయి ఆంజనేయ స్వామి గుళ్ళు. ఇంచేతంటే ఆంజనేయ స్వామి అంత వాయుపుత్రుడు శక్తివంతుడు కాబట్టి ఈ రోజు వేపగుంట గ్రామం ఉన్నదంటే ఆంజనేయ స్వామి ఎక్కడున్నామంటే ఆంజనేయ స్వామి గుడి అడ్రస్ చెప్పే పరిస్థితికి వచ్చిందంటే మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాయంటే మరి ఆంజనేయ స్వామి కూడా అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. నేను యూట్యూబ్లో చేసే కార్యక్రమాలని అభినందిస్తూ బుద్ధ శివాజీ గారు పిలిచి మరి నాకు ఈ యొక్క చిన్న సన్మానం అయితే చేశారు.
బుద్ధ శివాజీ మాయ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. పర్వదినం. ఈ పర్వదినాన్న ప్రతి సంవత్సరం కూడా శ్రీ బుద్ధ శివాజీ గారి ఆర్థిక సహాయంతో చక్కనైన అన్నదాన కార్యక్రమం ఆయన పేరు తగ్గ శివాజీ గారి ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి పర్వదినాన్ని వేలాది మందికి భోజనాలు పెడుతూ అన్నదాన కార్యక్రమం లేకుండా ఎవరికి లేదనుకుంటా ప్రతి సంవత్సరం లాస్ట్ 4-4:30 వరకు కూడా భోజనాలు జరుగుతున్నాయంటే ఆ వీరాంజనేయ ఆయన కృప వల్ల శ్రీ బుద్ధ శివాజీ గారు ఎంతో కష్టపడి ప్రతి సంవత్సరం కూడా ఆయనకి భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం 50 ఏళ్ళుగా భోజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాన్ని ఏ కార్యక్రమానికి అతని దగ్గరికి వెళితే లేదని అనుకుంటా సహాయం చేసే మనిషి శ్రీ బుద్ధ శివాజీ గారికి ఆ భగవంతుడు నుండి నీరేళ్ళు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చక్కనైన కార్యక్రమం. ఇవాళ ఆంజనేయ స్వామి పవర్ఫుల్ గాలి వాయుపుత్రుడు కాబట్టి గాలి ధూళి ఏమున్నా సరే ఆయన ఇక్కడ చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి వేపగుంట్లో ఈ బొమ్మ దగ్గరే ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి. ఈ ఆంజనేయ స్వామి బొమ్మ కట్టగానే అప్పుడు ఎవరు మన మామిడి జగ్గారావు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కలిపి ఈ ఆంజనేయ స్వామి గుడి వేపగుంట నవయుగ కల్చరల్ అసోసియేషన్ పెట్టిన తర్వాత ఈ కార్యక్రమం ఆంజనేయ స్వామి గుడి కట్టడం జరిగింది. ఈ కట్టడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు ఉంటున్నాయి. అలాగే డ్రైవర్లు కానీ ఈ చుట్టుపక్కల ఎంత ఏరియా డెవలప్మెంట్ అయిందంటే ఆంజనేయ స్వామి గుడి కట్టిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే బుద్ధ శివాజీ గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఇవ్వాలని ఆయన తెల్లవారు లేచిన వెంటనే ఏ కార్యక్రమానికి వెళ్ళాలంటే ముందు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాతే ఏ కార్యక్రమానికి వెళ్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామి ఈ అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వాలని చుట్టుపక్కల ప్రాంతాలకి ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ వేపగుంట ఆంజనేయ స్వామి ఈ చుట్టుపక్కలకి ఇదే కట్టడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామి బొమ్మ కట్టిన తర్వాత ఈ బొమ్మ కట్టిన తర్వాత వేలాది బొమ్మలు కట్టారు. ఆ బొమ్మలు కట్టిన వాళ్ళు పెందుర్తి ప్రసాద్ ఆర్ట్స్ అని ఒక విశ్వ బ్రాహ్మణుడు కట్టింది. అతను చాలా చక్కగా కట్టిన తర్వాత ఈ వేలాది గుళ్ళు తయారయ్యాయి ఆంజనేయ స్వామి గుళ్ళు. ఇంచేతంటే ఆంజనేయ స్వామి అంత వాయుపుత్రుడు శక్తివంతుడు కాబట్టి ఈరోజు వేపగుంట గ్రామం ఉన్నదంటే
ఆంజనేయ స్వామి ఎక్కడున్నామంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర అడ్రస్ చెప్పే పరిస్థితికి వచ్చిందంటే మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాయంటే మరి ఆంజనేయ స్వామి కూడా అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే వాటర్ కూడా వేస్టేజ్ ఎవరు చేయొద్దండి. అన్నం పరబ్రహ్మం స్వరూపం కాబట్టి అన్నం ఎంత కావాలంటే అంత తినండి. ఎవరు కూడా వేస్ట్ చేయొద్దండి. ఎవరు కూడా వేస్ట్ చేయొద్దండి. ఎవరికి ఎంత కావాలంటే అన్నాన్ని ఎవరు కూడా వృధా చేయకూడదండి. విద్యాసాగర్ గారు 50 ఏళ్ళుగా మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం కూడా బుద్ధా శివాజీ గారు చేస్తున్నారంటే దానికి కారణం మనం ప్రతి సంవత్సరంలో ఉండాలి ఎప్పుడు కూడా. అందుగురించి ప్రతి సంవత్సరం కూడా 50 ఏళ్ళుగా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఆయనకి ఎంత అంటూ ముందుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా వీరాంజనేయ చవితి మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. దానికి భగవంతుడికి ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, భక్తి లేనిది ఏదీ లేదు. అలాగే తల్లిదండ్రులు చూడని వాడు ఎప్పుడూ మూర్ఖుడుగా ఉంటారు. అలాగే తల్లిదండ్రులు తీసుకొని ఇబ్బంది పడుతున్నారు కదా, ఏం లేట్ అవుతుంది, మీ దగ్గర లేట్ అవుతుంది. మీరు ఎవరికి ఏది కావాలంటే అది పెట్టించుకుంటుంది. ఎప్పుడూ తెలడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కనైన కార్యక్రమాన్ని అనుభవ కార్యక్రమాన్ని చేయండి. ముందుకెళ్తూ కార్యక్రమాల్ని దగ్గరుండి పరిశీలిస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే కార్పొరేటర్ కన్నా గారికి, అలాగే కార్పొరేటర్ బాలశ్రీని గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక అభినందనలు. ఆ దేవుడు ఆయన ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చారు కాబట్టి బుద్ధా శివాజీ గారు మరి ప్రతి సంవత్సరం కార్యక్రమాలు అభినందనలు, శుభాకాంక్షలు.
ఒక చక్కనైన కార్యక్రమం. అన్నం పరబ్రహ్మం స్వరూపం అండి. పెద్దల గౌరవనీయులు శ్రీ బుద్ధా శివాజీ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చక్కగా ఆ శివాజీ గారు కోరుతున్నా. పెద్దల గౌరవనీయులు శ్రీ బుద్ధా శివాజీ గారి ఆధ్వర్యంలో చక్కనైన కార్యక్రమం. వెంగత్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు సత్కరిస్తున్నారు. శాలువా వేసి దివాకర్ గారు, వేగి దివాకర్ గారు అంటే వేగి సాంబశివరావు గారు వాళ్ళ అబ్బాయి. పెద్దల గౌరవనీయులు మీ అందరికీ కూడా ఇచ్చేసినందుకు దివాకర్ గారికి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారు దివాకర్ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు. ఇవాళ చక్కనైన కార్యక్రమాన్ని చేపట్టిన అమ్మ మీ అందరూ కూడా మీ బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి మీ బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి, వృధా చేయకండి. అన్నం పరబ్రహ్మం స్వరూపం. అన్నాన్ని ఎవరు కూడా వృధా చిన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది తినడానికి. ఇప్పుడే తమ్ముడు చెప్పారు. శ్రీ బొబ్బా శివాజీ గారి ఆర్థిక సహాయం